సో హాయ్ సుధీర్ గారు, హౌ ఆర్ యూ? హలో అండి, వెరీ వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్ గుడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇట్లా అవుతుంది అని అనుకోలేదు. 2 years నుంచి కూడా ఈ కరోనాతో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా మిగతా ఇండస్ట్రీస్ కావచ్చు. సో అన్నీ కూడా స్ట్రగుల్ అవుతున్నారు, అన్ని ఫీల్డ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్లా బర్త్డే రోజు మీతో ఇలా మాట్లాడతాం అనుకోలేదు. ఎనీవేస్, జనరల్గా మీరు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు? జనరల్ గా పెద్ద సెలబ్రేషన్స్ అట్లాంటివి పెద్ద చేసుకోనండి. బర్త్డే అని సెపరేట్ గా, నాట్ యాక్టర్ అవ్వడానికి దానికి ముందు కూడా ఇట్స్ నెవర్ బిగ్ సెలబ్రేషన్ కైండ్. నేను ఒక వెరీ ప్రైవేట్ పర్సన్ అనమాట. కాకపోతే సినిమాలోకి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో మీ, హూ లైక్ మై వర్క్, నా ఫ్యాన్స్ అని కానీ ఫ్యామిలీ ఫ్యాన్స్ అని కానీ, ఇది వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కలుస్తా అంటూ ఉంటారు. సో జనరల్ గా వాళ్ళు కలవడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళైనా కేక్ తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి చూస్తే కనుక ఈ కోవిడ్ వలన సో కలవడం కూడా కష్టంగా ఉంది. సో ఐ టోల్డ్ దెమ్ ఈసారికి మనం డిస్టెన్స్ లో ఉండి మేబీ డిజిటల్ గా వెల్కమ్ లైవ్ ఆన్ సమ్ ఆఫ్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాలో కానీ, ఈవినింగ్ టైంలో. సో అట్లాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అన్న జరిగింది. ఓకే, సో మీకు ఇష్టం లేకున్నా కానీ ఇంకా ఒక సెలబ్రిటీ అయిపోయినాక డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు అన్నట్టు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వస్తూ ఉంటారు కదా. ఓకే, సినిమా షూట్స్ టైంలో కూడా, షూటింగ్ స్పాట్ లో కూడా మీ బర్త్డే వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి కదా, అవి ఏమైనా షేర్ చేసుకుంటారా? ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్, ఈ లాస్ట్ 2 years తప్పితే ఎవ్రీ టైమ్ దేర్ వాజ్ సమ్ ఫిల్మ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్. అండ్ ప్రతి ఒక్కసారి షూట్ మధ్యలో కానీ, షూట్ అయిపోయిన తర్వాత కేక్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఫ్యాన్స్ కూడా. సో ఐ మీన్ లాస్ట్ 2-3 times చూసినా వి జస్ట్ స్టార్టెడ్ 2 days బిఫోర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ దానికి ముందు కూడా సమ్మోనం అప్పుడు కూడా అదే టైంలో వచ్చింది అనమాట, సమ్ ఎడిటింగ్ వర్క్ అది జరుగుతున్నప్పుడు. సో ఇట్ వాజ్ లైక్ మీటింగ్ పీపుల్. అండ్ ఆ రోజు సంథింగ్ గుడ్, ఏదైనా నాకు కుదిరినంత వరకు సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ చేయడానికి చూస్తూ ఉంటాను ఆ రోజు. I think as a celebrity also, it's our duty also to do something, give back to the society. So tapte no big hangama gift raadam. So chinna gifts aithe vastu untayi, but not like a very big hangama. అలా అయితే I'm a very private person చెప్పినట్టు. ఓకే, అంటే మీకు ఇష్టం ఉండదు అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం? యా, అంతే, ఇష్టం ఉండదు అని చెప్పొచ్చు. అదే ఎవ్రీ డే ఇస్ లైక్ ఎ బర్త్డే అండి, ఎవ్రీ డే ఇస్ సెలబ్రేషన్. ఐ మీన్ ఏదైనప్పుడు మనం అచీవ్ చేసిన రోజు అలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, మంచి మూవీ సక్సెస్ఫుల్ గా వచ్చినప్పుడు వి సెలబ్రేట్. సో ఫర్ మీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జస్ట్ సెలబ్రేటింగ్ ఎ బర్త్డే లాగా. ఓకే, సో లాస్ట్ ఇయర్ కూడా కరోనా ఈ పాండమిక్ టైంలోనే కదా మీ బర్త్డే వచ్చింది. సో అప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్? అప్పుడు అట్లీస్ట్ అంటే అప్పుడు వి డోంట్ నో వాట్ దిస్ కోవిడ్ ఇస్. ఆ టైంలో అసలు దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా, అసలు పోద్దా లేదా, అసలు వ్యాక్సినేషన్ అనేది వస్తుందా రాదా, సో అట్లాంటివన్నీ వచ్చినాయి. సో అట్లీస్ట్ దిస్ బర్త్డే ఏంటంటే ఈవెన్ దో ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ వి నో వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఇప్పుడు రైట్ నౌ. దాట్ టైమ్ బి అనే సినిమా కూడా షూటింగ్ అయిపోయి ఉంది. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనే ఒక చిన్న డైలమా ఉంది, ఎక్కడ రిలీజ్ చేస్తాం అనేది. సో ఫైనలీ ఇట్ ఎండెడ్ అప్ ఆన్ OTT. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అనేది కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఆ టైంలో, లాస్ట్ టైం బర్త్డే అప్పుడు. అంటే రేపు థియేటర్స్ ఓపెన్ అయితే జనాలు వస్తారా రారా అని. సో మన జనవరి మార్చ్లో రిలీజ్ అయిన, ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాలకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఆడియన్స్ ప్రూవ్ చేశారు అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఇప్పుడు సెకండ్ వేవ్ ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐఎమ్ షూర్ ఇది ఎండ్ అయిన తర్వాత డెఫినెట్ గా థియేటర్స్ కూడా మంచి రోజులు ఉంటాయని డెఫినెట్ బిలీవ్ చేస్తాను. ఓకే, డెఫినెట్లీ రావాలండి మంచి రోజులు. సో చాలా వ్యాక్సిన్ అని, ఇంకా 2DG అని చాలా మెడిసిన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, సో వీ హోప్ సో. లెట్స్ టాక్ అబౌట్, మీరు ఇందాక అన్నారు సొసైటీకి బర్త్డే రోజు ఏదైనా చేయాలని చేస్తూ ఉంటాను, చేయాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా అని. సో ఎలాంటి పనులు చేస్తుంటారు?
If I can dedicate some time, maybe I go meet certain people who are also need you loan వాళ్ళకి, and I donate something. Last couple of years enjoyed every birthday ki I donated something whatever I could do on that day, instead of మీరు అన్నట్టుగా celebration లాగా పెద్ద పార్టీ లాగా కాకుండా whatever that money I can spend, I've always given for a good cause. Even for this birthday I'll be doing that. ఓకే, ఇంకా మీ మూవీ వి విషయానికి వస్తే దాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. సో వచ్చిన రెస్పాన్స్ మీకు ఎట్లా అనిపించింది అప్పట్లో? The reach was good అండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను థియేటర్ లో రిలీజ్ చేస్తే కనుక ఎంతమంది చూసేవాళ్ళో తెలియదు, దానికన్నా ఎక్కువ మంది డెఫినెట్ గా ఓటీటీలు చూసారు. చాలా మందికి ఇంట్లోనే ఉండడం వలన, అండ్ ఆల్సో ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ సైమల్టేనియస్ గా ఒకటే రోజు రిలీజ్ అయ్యింది. అవును, ఎక్సెప్ట్ ఫర్ హిందీ, రెస్ట్ ఆఫ్ ది అదర్ లాంగ్వేజెస్ సైమల్టేనియస్ గా రిలీజ్ అయింది. తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, అండ్ డిఫరెంట్ కంట్రీస్ లో 120 కంట్రీస్ లో 190 కంట్రీస్ సంథింగ్ అలా రిలీజ్ అయ్యింది. ఒక థియేటర్ రిలీజ్ చేస్తే కనుక అది కుదిరేది కాదు. అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దీస్ బేసికలీ I have to be frankly telling you, it's a theater experience film. But still, if you have a good system and good projecting system, my sound system, you will still enjoy it. So OTT lo, and we are happy that whatever happened also. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉండేయండి ఆ మూవీ వచ్చినప్పుడు? ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అయ్యారు? అంటే expectations were really high for that film. Nani 25th film, and we both together doing, నేను ఇంద్రగంటి గారు సమూహం తర్వాత కలిసి చేయడం, సో expectations were really huge. But frankly ఏంటంటే major part of the people liked that film. అంటే ఇప్పుడు ఏంటంటే తెలుగులో maybe some critics didn't rate it properly, maybe different reasons, because as I said, maybe they don't want films to go to OTT. So కొందరు నన్ను డైరెక్ట్ క్వశ్చన్ కూడా చేశారు, ఏంటంటే రాజు గారు వెయిట్ చేసి తర్వాత థియేటర్ రిలీజ్ చేయొచ్చు కదా. సో దేర్ డిఫరెంట్ రీజన్స్ హౌ ఇట్స్ బీన్ రేటెడ్, బట్ ఓవరాల్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు హిందీలో రిలీజ్ అయింది, అండ్ ఐ కెన్ స్టిల్ సీ సమ్ ఆఫ్ ది ట్వీట్స్ కానీ, సమ్ ఆఫ్ ది ఇన్స్టాలో పోస్ట్ కానీ డన్ బై IPS ఆఫీసర్స్ ఇన్ ద నార్త్. హిందీలో డబ్ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఎవరో తెలియదు, వాళ్ళ ఇంద్రగంటి గారు తెలియదు, నాని తెలియదు, నేను తెలియదు. They just saw that film and they just commented on Twitter saying this is one of the most authentic film. ఇలాగే జరుగుతుంటుంది the way they talk అని, ఆ ఫిల్మ్ తీసిన తీరు కానీ. సో దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఏంటంటే ఒక బిగ్గెస్ట్ IPS ఆఫీసర్స్, ఇది ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు. అండ్ దోస్ పీపుల్, బికాస్ బేసికలీ కాప్ స్టోరీ కాబట్టి మెయిన్ గా, so those people connected, so that we feel we have achieved whatever we thought we should achieve. ఓకే, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు కామెంట్స్, కాంప్లిమెంట్స్ అన్నీ తీసుకోవాలి. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు సినిమా ఏ విధంగా ఉన్నా మీ ఫీల్ ఏంటి? I think as an actor that's what we need. అంటే ఇప్పుడు సినిమా అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఒక యాక్టర్ షోల్డర్ మీద అంటారు కానీ, ఇట్స్ నాట్ జస్ట్ ద యాక్టర్ షోల్డర్, ఇట్ ఈస్ డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్ తో పాటు కెమెరామెన్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, సో ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు. సో లాట్ ఆఫ్ పీపుల్ అందరు కలిపితేనే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ది డే వాట్ యూ హ్యావ్ టు బి ఇస్, ఈవెన్ ఇఫ్ ఫిల్మ్ డిడ్ంట్ వర్క్, నాట్ నెసెసరీలీ ఇట్స్ బికాస్ ఆఫ్ ది యాక్టర్ ఆర్ బికాస్ ఆఫ్ సర్టన్ పీపుల్, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రైజ్ వచ్చినా సరే ఇట్స్ నాట్ లైక్ యూ అలోన్. ఇప్పుడు ఎంతమంది మెచ్చుకుంటున్నారు సినిమాని అంటే బికాస్ వీఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి నన్ను నాని మెచ్చుకుంటున్నాను, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్. సో రియలీ ఇట్ షుడ్ మన తలకెక్కకూడదు నేనే సాధించాను అని కాదు, ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ కాబట్టి, అండ్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ ద టీమ్ ఆల్సో. ఆ తర్వాత ఈ మూవీని థియేటర్లో మళ్ళీ జాన్లో కూడా రిలీజ్ చేశారు. సో అప్పుడు కూడా అంత రెస్పాండ్ రాలేదు. సో మీకేమనిపించింది థియేట్రికల్ రిలీజ్ చేసి దాన్ని వే చూస్తుంటే బాగుండేది అనిపించిందా మీకేమైనా? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆ ఫిల్మ్ చాలా మంది చూసేసారు ఓటీటీ, మోర్ దెన్ థియేటర్ లో చూసే జనాల కన్నా దానికి 3-4 టైమ్స్ ఎక్కువే చూసారు.
అండ్ we didn't expect people to come. We wanted some film ఏంటంటే జనాల్ని మళ్ళీ అలవాటు చేయాలి థియేటర్స్ కి. సో we were ready to sacrifice our this thing because we already achieved certain thing. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ 2-3 సినిమాలు చూస్తారు జనాలు, వెళ్తున్నారా ఇప్పుడు 100 మంది వెళ్ళారు, రేపు 200 మంది వెళ్తారు. సో పీపుల్ విల్ గెట్ టు నో ఇట్స్ సేఫర్ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆల్సో. సో ఇఫ్ యూ సీ ద ట్రెండ్ ఆల్సో, ఇప్పుడు మా సినిమాల తర్వాత సంక్రాంతికి సినిమాలు అయితే పండగ వచ్చింది, దాని తర్వాత వేరే సినిమాలు వచ్చినాయి. సో ఇట్స్ వాట్ వాళ్ళకి ఇట్స్ లైక్ వాళ్ళకి ఒక మంచి ఓపెనింగ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది ఫస్ట్ ఒక 2-3 సినిమాలు అలా రిలీజ్ అయిన తర్వాత. సో వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఫిల్మ్ షుడ్ డూ హ్యూజ్. ఇట్ ఇస్ ఆల్రెడీ డిడ్ గ్రేట్ ఇన్ ఓటీటీ. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాబట్టి ఇట్స్ నాట్. యా చెప్పండి, కంటిన్యూ. యు ఆర్ సేయింగ్ సంథింగ్. అంటే వి డిడ్ంట్ మేము థియేటర్ లో రిలీజ్ చేసింది కూడా ఏంటి అంటే ఇట్ వాస్ జస్ట్ ఫర్ దోస్ పీపుల్ హూ వాంటెడ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్, హూ వెయిటెడ్. ఇప్పుడు ఏంటంటే కొందరు ఏంటంటే ఓటీటీ రిలీజ్ అయినప్పుడు కూడా మేము ప్లీజ్ డోంట్ రిలీజ్ వి వాంట్ టు వాచ్ ఇట్ డైరెక్ట్ గా థియేటర్ స్క్రీన్స్ మీద టచ్ స్క్రీన్ చూడాలి అన్నారు. సో వి సెడ్ విల్ బి రిలీజింగ్ ఇట్ లేటర్ ఆల్సో వెన్ ఎవర్ పాసిబుల్. సో అట్లీస్ట్ ఫర్ దోస్ పీపుల్ హూ హావ్ వెయిటెడ్ వాళ్ళ కోసమైనా సరే రిలీజ్ చేయాలని చెప్పి థియేటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే రైట్. మీరు ఓటీటీని థియేటర్స్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మీలో కూడా ఒక నిర్మాత ఉన్నారు, ఒక సినిమా కోసం చాలామంది పని చేస్తారు. సో వాళ్ళు కూడా అందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు. సో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తుంది, మనం అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని జరిగిపోతూ ఉన్నాయి. సో మీరు ఏ విధంగా చూస్తారు ఈ 2 ప్లాట్ఫామ్స్ని? అంటే 2 కోఎగ్జిస్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఇంత ముందు ఏం జరిగిందంటే థియేటర్ ఫుల్ గా ఎక్స్ప్లాయిట్ చేశారంటే ఫుల్ గా ఎంత పొటెన్షియల్ ఉందో అంత ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ దే వర్ టేకింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. బట్ ఓటీటీ అనేది ఇట్స్ ఎ న్యూ థింగ్ దట్స్ కమ్ లెట్స్ ఒక 10 years నుంచి కొద్దిగా ఎక్కువ ఉంది, ఒక 5-6 years నుంచి కొద్దిగా ఎక్కువగా వస్తుంది. సో ఇంకా యాక్చువల్ ఓటీటీ పొటెన్షియల్ అనేది తెలియలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాండమిక్ వల్ల, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల, థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల ఓటీటీ రిలైజ్ అయ్యారు ఏంటి మన పొటెన్షియల్, ఎంత వరకు మనం ఒక సినిమాని మనం కొనొచ్చు అనే పొటెన్షియల్ అనేది తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ చిన్న సినిమాకి కూడా ఇట్స్ గెటింగ్ ఎ బెటర్ ప్రైస్. ఇంత ముందు అంత వచ్చేది కదా. సో బికాస్ ఓటీటీ పీపుల్ దే రియలైజ్ ఇంకా మనం పెట్టచ్చు, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి అని. సో మెయిన్ గా ఏంటంటే బోత్ కో ఎగ్జిస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది. థియేటర్స్ ఉండాలి, ఓటీటీ కూడా ఉండాలి. సో దెన్ ప్రొడ్యూస్ ఇస్ మోర్ సేఫ్, యాక్టర్స్ కి బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, టెక్నీషియన్స్ కి బెటర్ ఆపర్చునిటీస్ వస్తుంది, అండ్ క్వాలిటీ ఆఫ్ సినిమా ఆల్సో విల్ ఇంక్రీజ్ ఓటీటీ ఉండడం వల్ల. ఏంటంటే బికాస్ ఓటీటీలో ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు ఫిల్మ్స్, డిఫరెంట్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఉంటుంది, హాలీవుడ్ ఫిల్మ్స్ ఉంటుంది, అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ దిస్ కంపారిజన్ కమింగ్. సో ఆ కంపారిజన్ వల్ల మన తెలుగు సినిమా కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో ఐ థింక్ కో ఎగ్జిస్ట్ అవ్వాలి, ఒట్టి థియేటర్ ఉండకూడదు, ఒట్టి ఓటీటీ ఉండకూడదు, 2 కలిసి ఉంటేనే ఐ థింక్ మంచి సినిమాలు వస్తాయి అనుకుంటున్నాను. ఓకే రైట్. దాని గురించి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అలా ఉండాలి అన్న అదితో? బేసికలీ అంటే I don't want to sell any of my films directly to OTT, and that is very clear. Okay. And maybe in future direct to OTT original films చేస్తానేమో in case they have the budgets to. అంటే ఇప్పుడు ఒక శ్రీదేవి సోడా సెంటర్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ చేసేది. సో it's a bigger budget film. అండ్ ఇన్ కేస్ ఓటీటీ వాళ్ళు వచ్చి ఎక్స్క్లూజివ్ గా ఒక ఫిల్మ్ కావాలి మాకు, ఇంత బడ్జెట్ పెట్టగలము అంటే దెన్ ఐ విల్ డూ అన్ ఓటీటీ ఫిల్మ్ ఆల్సో సెపరేట్ గా ఎక్స్క్లూజివ్ గా. సో యాజ్ ఆఫ్ నౌ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఒక సినిమాకి మంచి రెవెన్యూ వచ్చేది 2 సినిమాలు కలిసి ఉన్నప్పుడు 2 ప్లాట్ఫామ్స్. అండ్ డైరెక్ట్ గా ఓటీటీకి రైట్ నో అయితే అనుకోవట్లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ లెట్స్ సీ ఇన్ కేస్ మార్కెట్ పెరిగి బడ్జెట్స్ పెరిగినాయి అంటే దెన్, బికాస్ బడ్జెట్స్ పెరగడం అంటే ఇట్స్ నాట్ లైక్ మై రెమ్యునరేషన్ ఏదో కాదు, మన రెమ్యునరేషన్ నాట్ తగ్గించుకోవచ్చు, బట్ ద క్వాలిటీ ఆఫ్ సినిమా అంత క్వాలిటీ చేయగలరా ఓటీటీ, జస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ. మేబీ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ లాంగ్వేజ్, మల్టీ లాంగ్వేజెస్ చేసి దెన్ దే హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ బడ్జెట్. అలా వస్తే కనుక మేబీ ఐ డూ ఎన్ డైరెక్ట్ ఓటీటీ. లాస్ట్ ఇయర్ కూడా లాక్డౌన్ టైంకి, అంటే అప్పటికే సినిమాలు స్టార్ట్ అయినాయని కూడా కొన్ని రిలీజ్కి రెడీగా ఉన్నాయి, ఓటీటీలో రిలీజ్ చేశారు. సో ఈ టైము, ఈ కరోనా సిచ్యువేషన్ ఇంకా ఇదయ్యేసరికి మీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని సినిమాలు ఏంటి, సినిమాల పరిస్థితి ఏంటి, మీరు ఏం చేస్తున్నారు ఏంటి?
ఐ థింక్ రైట్ నౌ సినిమాలన్నీ థియేటర్ రిలీజ్ కి ఉన్న సినిమాలన్నీ వెయిట్ చేస్తేనే బెటర్, బికాస్ వి సీ జనాలు మళ్ళీ థియేటర్స్ కి వస్తారు అని చెప్పి. నేను ఒకప్పుడు అయితే మేము రిలీజ్ చేసిన టైం దే వాస్ స్లైట్ అన్సర్టనిటీ ఉంది, అంటే రేపు జనాలు వస్తారా రారా, అండ్ వీ వర్ ఆల్సో హోల్డింగ్ దట్ ఫిల్మ్ ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్. సో అందుకని రిలీజ్ చేసేయాల్సి వచ్చి. కాకపోతే ఇప్పుడు వీ ప్రూవెన్ రికార్డ్స్, అంటే వ్యాక్సినేషన్ ఉంది, ఇప్పుడు జనాలకి ట్రీట్మెంట్ కూడా లక్కీగా తెలుసు. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తగ్గింది అన్నప్పుడు అప్పుడు ఏదైనా బెటర్ పొజిషన్ వ్యాక్సిన్స్ ఉండడం వల్ల అండ్ థియేటర్స్ కి జనాలు వస్తారని. కాబట్టి సో సినిమాల్ని అనుకోవడం ఓటీటీ కానీ సెపరేట్ గా వాళ్ళ ఫస్ట్ ఇనిషియల్ అనుకున్న ప్లాన్ కే ఫిక్స్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను. మేబీ యూ హ్యావ్ టు పుష్ ఫర్ ఫ్యూ మంత్స్ రిలీజెస్, బట్ ఆడియన్స్ అయితే థియేటర్స్ కి వస్తారు. ఓకే, ఈసారి అంటే మీ సినిమాల గురించి చెప్తారా ఇప్పుడు ప్రెసెంట్? అదే ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. వి స్టార్టెడ్ షూటింగ్ ఈ కోవిడ్ కొద్దిగా బాగా ఫాస్ట్ గా ఉన్నప్పుడే, డిసెంబర్ లో అలాగా. లాట్ ఆఫ్ పీపుల్ మేము అమలాపురం షూట్ చేసాం. అమలాపురం షూట్ కి వెళ్తున్నప్పుడు అండ్ కపుల్ ఆఫ్ పీపుల్ అక్కడ షూట్ చేసే వాళ్ళు కొన్ని సినిమాలు కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి. సో ఓవరాల్ గా ఫినిష్ షూటింగ్ బై మార్చ్ ఎండ్ కల్లా ఫినిష్ చేసాం, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎండ్ కల్లా. అండ్ వీ డిడ్ హ్యావ్ వన్ కోవిడ్ కేస్ ఆల్సో. మొత్తం అక్కడ షూట్ చేసినా సరే బాగా కేర్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్స్ కూడా 75 and NS వాళ్ళు బాగా కేర్ తీసుకున్నారు. సో ఇన్ ఎ వే మేము ఏంటంటే అక్కడే సక్సెస్ఫుల్ లాగా ఫీల్ అవుతున్నాం. ఏంటంటే వితౌట్ ఈవెన్ వన్ కోవిడ్ కేస్ వి కంప్లీట్ ద ఎంటైర్ షూట్ కోవిడ్ టైంలోనే. అండ్ రైట్ నో ఇప్పుడైతే మనగా మరీ టూ మచ్ గా ఉంది కాబట్టి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సినిమా ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలనేది అది మాత్రం కొద్దిగా బ్రేక్ చేసాం రైట్ నో. మేబీ జూన్ తర్వాత షూట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అది ఇంకా మొత్తం షూట్ స్టార్ట్ కాలేదు, ఇది మాత్రం అయిపోయింది శ్రీదేవి సోడా సెంటర్. అది షూట్ స్టార్ట్ అయ్యి 20 days అయింది. 20 days షూట్ చేసాం. బట్ ఈ మంత్ అంతా మే ఏప్రిల్ అంతా ఆఫ్ తీసుకున్నాం బికాస్ బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి. మేబీ జూన్ నుంచి మళ్ళీ మొదలు పెడతాం షూట్. శ్రీదేవి సోడా సెంటర్ అయితే అయిపోయింది మార్చ్ లోపల వి ఫినిష్. అండ్ ఇవాళ గ్లిమ్స్ ఆఫ్ సూరిబాబు, అంటే సినిమాలో క్యారెక్టర్ పేరు సూరిబాబు, సో అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఏంటి ఈ శ్రీదేవి సోడా సెంటర్? మీ ఇంటి పక్కకు శ్రీదేవి సోడా సెంటర్ ఉంటుందా, లేకపోతే మీరు అందులో ఉన్నారా ఏంటి? ఇంటి పక్కన లేదు శ్రీదేవి సోడా సెంటర్, బట్ మీ సినిమా చూస్తే తెలుస్తుంది హౌ, అంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఇన్ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. సో హి ఫైండ్స్ అవుట్ వన్ డే అలా వస్తుంది అనమాట. బేసికలీ ఏంటంటే ఇట్స్ రస్టిక్ లవ్ స్టోరీ అండి. శ్రీదేవి సోడా సెంటర్ ఇట్స్ గుడ్ రస్టిక్ లవ్ స్టోరీ. ఓకే, కరుణ కుమార్ గారు ఇంతకుముందు పలాసా సినిమా డైరెక్ట్ చేశారు. సో అలాగే ఈ సినిమాలో కూడా మంచి సోషల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒకటి కాదు చాలా నెంబర్ ఆఫ్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆడిన కథ. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. సో ఎలా అనిపించిందండి కరుణ కుమార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మీరు అన్నట్టుగా పలాస చాలా డౌన్ టు ఎర్త్ మూవీ, ఆ పాత్రలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, అందరికీ హత్తుకుంది ఆ మూవీ కూడా. సో ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, మీ క్యారెక్టర్ స్పెషల్ గా ఎట్లా ఉంటది? ఈ సినిమాలో నేను వచ్చి ఒక ఎలక్ట్రీషియన్ అనమాట. సో ఆ ఊర్లో మొత్తం ఏ ఎలక్ట్రికల్ వర్క్ కావాలి మన దగ్గరికి వస్తుంటారు. సో ఇట్స్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ కరుణ్ కుమార్ గారు ఇఫ్ యు సీ లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు ఇఫ్ ఐ హావ్ టు సే సర్టన్ ఎగ్జాంపుల్స్, మన కొట్టాల శివ గారు ఉన్నారు. ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నా సరే దేర్ ఇస్ ఆల్వేస్ దట్ సొసైటీకి సంబంధించింది ఏదో ఒకటి ఎలిమెంట్ టచ్ చేస్తుంటారు, ఈవెన్ పెద్ద స్టార్స్ తీసినప్పుడు కూడా. అండ్ కరుణ్ కుమార్ కూడా ఒకటి ఈ టైప్ లో ఉందంటే ఇట్స్ నాట్ లైక్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. జనరల్ గా మన చుట్టుపక్కల సొసైటీలో జరిగే ఒక చిన్న ఇన్ఈక్వాలిటీస్, సో అట్లాంటివన్నీ టచ్ చేస్తూ ఒక చిన్న కమర్షియాలిటీలో చెప్తారు ఒక పలాసా చూసినా సరే. సో ఈ ఫిల్మ్ లో కూడా ఏంటంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఉంటాయి కానీ బట్ ఆ కంటెంట్ ఉంటుంది, లైక్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఆ టైప్ ఆఫ్ రెండు బాగా మర్జ్ చేశారు. ఒక ఆర్ నారాయణమూర్తి గారి సబ్జెక్టులు జనరల్ గా ఎలా ఉంటాయి ఒక సొసైటీ బేస్డ్, దాన్ని ఒక కమర్షియలైజ్డ్ గా చెప్తూ ఆ పాయింట్ ని కూడా ఈక్వల్ గా ఎమోషనల్ గా చెక్ చేయడం, స్ట్రెస్ చేయడం, ఆ టైప్ లో ఆయనకి ఒక చిన్న సెపరేట్ ట్రాక్ ఫామ్ అవుద్ది అనుకుంటున్నాయి ఈ సినిమా తర్వాత. అండ్ ఈ సినిమాలో అపార్ట్ ఫ్రమ్ మీ దేస్ ఆనంది, మన తెలుగు అమ్మాయి తమిళ్లోకి వెళ్ళి మంచి సక్సెస్ కూడా కొట్టింది. మరి రీసెంట్ గా జాంబీ రెడ్డిలో కూడా అమ్మాయి చేసింది.
సో వీ వాంటెడ్ సమ్మన్ హూస్ వెరీ తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి. వీ డోంట్ వాంట్ ఎనీబడి ఫ్రమ్ ద నార్త్ తెలుగు సరిగా పలకడం రాని వాళ్ళు అలాంటి వాళ్ళు వద్దాం. ఎందుకంటే ఈ సినిమాలో యాక్సెంట్ కూడా గోదావరి జిల్లా యాక్సెంట్ మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. సో వీ వాంటెడ్ సమ్మన్ తెలుగు బాగా మాట్లాడేవాళ్ళు. సో అండ్ ద టెక్నీషియన్స్ కానీ చూసినా సరే ఆల్ బిగ్ శ్యామ్ దత్ గారు మన ఉప్పెన చేశారు, ఆ డైరెక్టర్ రామకృష్ణ గారు రంగస్థలం, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్. సో ఆల్ బిగ్ నేమ్స్ ఇన్వాల్వ్ అలాంగ్ విత్ 70mm ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి ఇది ప్రొడ్యూస్ ఒక 3 సినిమాలు చేశారు. భలే మంచి రోజు నాతో ఫస్ట్ సినిమా అండ్ వాళ్ళది, అండ్ ఆనందో బ్రహ్మ అండ్ యాత్ర. సో బిగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా. సో ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ సెటిల్స్ అప్ అండ్ వి రిలీజ్ దిస్ ఇన్ థియేటర్స్. ఓకే, సో ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి? జస్ట్ సీయింగ్ అండ్ అంటే మే ఎండ్ కి ఒక డెసిషన్ తీసుకుందాం అని చెప్పి, అంటే మే ఎండ్ కి తగ్గుతూ వస్తుంది ట్రెండ్. అప్పుడు ఆ టైంకి అసలు ఎలా వస్తున్నాయి సినిమాలు, వేరే సినిమాలు, వాజ్ ద బెస్ట్ వీ కెన్ డూ, ఏ డేట్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వీ షుడ్ బి ఏబుల్ టు రిలీజ్ దిస్. ఓకే, వెయిట్ చేస్తారు సిచ్యువేషన్ సెట్ అయ్యేంత వరకు. సో ఓటీటీ మాత్రం ఇవ్వరు ఎట్టి పరిస్థితిలో? లేదండి, దిస్ ఫిల్మ్ షుడ్ బి టోల్డ్ ఇన్ అ బిగ్గర్ వే. విల్ వెయిట్. ఓకే, సో వాట్ అబౌట్ ఆ అమ్మాయి గురించి? వర్క్ ఆన్ ఓటీటీ ఆల్సో. ఐ హావ్ సీన్ సర్టన్ ఫిల్మ్స్ ఏంటంటే కొన్ని సినిమాలు ఇక్కడ థియేటర్ లో రిలీజ్ అయ్యి దాని ఓటీటీలో వస్తున్నప్పుడు అంత రెస్పాన్స్ రావట్లేదు. కానీ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ అక్కడ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. బట్ థియేటర్ లో చూస్తేనే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బికాస్ వీ స్పెండ్ అ లాట్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ఇట్. ఇప్పుడు మేకింగ్ వైజ్ చూసినా సరే, బోట్ రేస్ ఉంటుంది వాళ్ళ కట్లు అని చెప్పి ఈ సినిమాలో. సో ఆల్మోస్ట్ 100 బోట్స్ పెట్టి షూట్ చేయడం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నా కెరియర్ లో కూడా. సో ఇట్ లుక్ బిగ్, ఇట్ లుక్ నైస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ సౌండ్ మిక్సింగ్ కానీ వీ హావ్ స్పెంట్ అ లాట్. సో అట్లా స్పెండ్ చేసి మళ్ళీ ఓటీటీ చిన్నది చేసేయడం ఎందుకు అని. ఓకే, సో దట్స్ ద రీజన్ వి విల్ డెఫినెట్లీ వెయిట్ వెన్ ఎవర్ ద థియేటర్స్ కమ్, అప్పుడు మాత్రం రిలీజ్ చేస్తాం సినిమా. ఓకే, సో భారీ బడ్జెట్ పెట్టారు కదా, భారీ సెట్స్ ఉంటాయా అండి సినిమాలో? యా, కొద్దిగా కపుల్ ఆఫ్ సెట్స్ అండ్ 3-4 సెట్స్ ఉంటాయి. తీర్థం అని జనరల్ గా మన గోదావరి జిల్లా జరుగుతూ ఉంటాయి, తిరునాళ్ళు లాంటి తీర్థం అని. సో అట్లాంటి ఒక చిన్న సెట్ ఇక్కడ చేయాల్సి వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ వన్ సాంగ్ విచ్ వి చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దిస్ కపుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అండ్ జైల్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో కొన్ని సెట్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ వర్కింగ్. ఓకే, ఎక్కడ వేసారండి అవి సెట్స్? ఎక్కడెక్కడ, ఏ ప్లేసెస్ లో? అంటే వీ టేకెన్ అంటే ఇప్పుడు రామంతపూర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడ చేస్తాము ఒకటి. దాని దగ్గరలోనే వేరే ఒక ప్లేస్ ఏంటంటే మిక్స్డ్ ఏంటంటే ఆల్రెడీ కొద్దిగా స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ని ఎన్హాన్స్ చేస్తూ ఇంకొద్దిగా యూజ్ చేస్తూ చేసాం అనమాట. అండ్ తీర్థం అనేది వీ వాంటెడ్ బిగ్ గ్రౌండ్ అన్నమాట, పెద్ద గ్రౌండ్ కావాలి, నైట్ టైం షూట్, ఆల్మోస్ట్ ఒక 10 days ఓన్లీ నైట్స్ షూట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ సోల్ అక్కడ ఉంటుంది ఆ తీర్థంలో. సో అక్కడ సెట్ చేసి చిన్న చిన్న షాప్స్, ఒక పెద్ద జైంట్ వీల్ లాంటి, సో అట్లాంటి సెట్ చేసాం. ఓకే, సో ఇక పోతే ఆ అమ్మాయి గురించి చెప్తా. ఈ మూవీ ఏంటండి, దీనికి సంబంధించి చెప్పాలి, ఆ అమ్మాయి గురించి చెప్పాలి. సో ఏం చెప్పబోతున్నారు ఆ అమ్మాయి గురించి? అది దట్ ఈస్ టూ ఎర్లీ అండి టు టాక్ అబౌట్ ఇట్ రైట్ నౌ. అదే ఇంద్రారెడ్డి గారి మార్క్ ఎలా ఉందో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ అది. కాబట్టి ఈసారి కొద్దిగా ఇంటెన్స్ లవ్ స్టోరీ అనమాట. సమ్మోహనం అప్పుడు ఒక లైటర్ లైన్ ఉంటుంది, ఇదైతే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో బేసిక్గా ఐఎమ్ డైరెక్టర్ అనమాట, who's got a very successful track record, kind of film, who's commercial director లాంటారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే దానికి ఆపోజిట్ క్యారెక్టర్ అని సమ్మోహన్లో ఏంటంటే ఐ హేట్ ఫిల్మ్స్ కదా, అండ్ ఎస్పెషల్లీ కమర్షియల్ ఫిల్మ్స్ అనేది ఐ హేట్ ఇన్ దట్ ఫిల్మ్ సమ్మోహన్లో. ఈ సినిమాలో ఏంటంటే ఐఎమ్ ఏ డైరెక్టర్ అండ్ ఐ మై సెల్ఫ్ మేక్ సచ్ కమర్షియల్ ఫిల్మ్స్. అదే అనుకున్నా. ఆయన ఫస్ట్ వి సినిమాకి చూసుకుంటే, వి సినిమా కన్నా ముందు సమ్మోహనంలో చూసుకుంటే మిమ్మల్ని ఒక సాఫ్ట్ లవర్ బాయ్ లాగా చూపించాడు. సెకండ్ మూవీ వీక్ వచ్చేసరికి 6 packs ఒక పోలీస్ ఆఫీసర్ లాగా చూపించారు. సో ఈ సినిమాలో మిమ్మల్ని ఏ విధంగా చూపించబోతున్నారని ఎక్సైటింగ్ గా ఉంది. ఎట్లా చూపించబోతున్నారు మిమ్మల్ని? నేను ఇంత ఎనర్జీ క్యారెక్టర్ మేబీ శ్రీదేవి సోడా సెంటర్ కి దీనికి ఆల్మోస్ట్ నా గెటప్ చూస్తాను కదా, దీన్నే కొద్దిగా క్లాసీగా ఉంటది. అండ్ శ్రీదేవి సోడా సెంటర్ కి వచ్చేప్పుడు కొద్దిగా మాస్, కొద్దిగా రగడిగా ఇలా ఉంటాం అనమాట. సో ఈవెన్ అపియరెన్స్ నుంచి ద వే ఐ టాక్ కానీ సినిమాలో
ఇట్ విల్ బి వెరీ కొద్ది స్టైలిష్డ్ గా ఉంటుంది, కొద్ది స్టైలైజ్డ్ గా ఎనర్జీ బేస్డ్ గా ఉంటుంది అనమాట. హూస్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అతను చేసే సినిమాల గురించి కానీ. ఐ థింక్ ఇట్స్ దిస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్ ఫిల్మ్ రైట్ నౌ. ఇట్ విల్ బి లైక్ కొద్దిగా పూరి జగన్నాథ్ గారు క్యారెక్టర్ అనుకుంటే ఎలా ఉంటది, ఓకే, సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనుకోండి సినిమా. ఓకే, సో he makes films that he likes and he knows the janal pulse. తెలుసు పూరి జగన్నాథ్ గారి క్యారెక్టర్ అనుకోండి, టు జస్ట్ టు ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈజీ. ఓకే, సో ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో అలా జర్నీ మీది కొనసాగుతోంది. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో చాలా మందిని మీట్ అయి ఉంటారు, కానీ కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతారు. ఆయన కంటిన్యూగా మీతో సినిమాలు చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఈ బాండింగ్ అనేది ఎట్లా ఏర్పడింది? ఆయనలో మీకు నచ్చినవేంటి, మీలో ఆయనకు నచ్చినవేంటి? ఫ్రాంక్లీ ఐ హావ్ టు సే ఐమ్ వెరీ లక్కీ టు ఫార్చునేట్ టు బి వర్కింగ్ విత్ హిమ్. అంటే ఆయనతో చేస్తే ఎలా ఉంటదంటే, నాకు ఒకసారి సుకుమార్ గారు నేను ఒక ఫ్లైట్ లో కలిసామండి. యుఎస్ ప్రమోషన్స్ కి వెళ్ళాను, ఇంకా రిలీజ్ కూడా కాదు, నెక్స్ట్ వీక్ అలా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు రంగస్థలం కూడా ఏదో సంథింగ్ ఏదో చేసి ఈజ్ ఆల్సో కటింగ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్, ఫ్లైట్ లో కలిసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇలా సమోను ఇది ఉంది సార్, నెక్స్ట్ వీక్ 10 days రిలీజ్ ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు జనరల్ గా సుకుమార్ గారు ఆయన జనరల్ గా మేము ఒక మంచి సినిమా చేసాము అంటే ఇమీడియట్ గా వెయిట్ చేస్తాం పెద్ద హీరోతో చేయడానికి. ఆయన అలా కాదు, ఆయన కథ రాసుకొని ఆ కథకి ఎవరు కావాలో నాకు తీసుకురా, చిన్న వచ్చు పెద్ద వచ్చు. సో ఈ లుక్స్ ఫర్ గుడ్ యాక్టర్. సో ఆయన మాటలతో ఆయన చెప్పింది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆయన అంతే, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా అంతే. అంటే ఏదో నా మార్కెట్ ఎంత డబ్బులు చేసుకోవచ్చు, ఇప్పుడు ఇది పలానా హీరోని పెట్టుకుంటే కనుక ఆయనకి రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందా, సో ఇట్లాంటివన్నీ ఆయన పక్కన పడేస్తారు. ఓ మంచి కథ చెప్పాలి. ఆ కథ ఏంటి, ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా సరే ఎవరైనా చూస్తే ఆ రోజుల్లో ఇలాంటి సినిమా తీసారా. సో కథాపలం ఉన్న సినిమా అంటే రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు మైట్ బి బిగ్. ఇంకో 10 సంవత్సరాల తర్వాత 30 కోట్లు, 40 కోట్లు ఇస్ నథింగ్. సో ఎండ్ ఆఫ్ ది డే వాట్ యూ వాంట్ సేస్, ఇప్పుడు మనం ఒకవేళ పాత సినిమాలు చూసామంటే కనుక ఓ ఇంత 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 టర్న్ ఓవర్ చేసింది, ఓ అయితే ఇది మంచి సినిమా అని మనం మాట్లాడుకోం. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, ఆ సినిమా బాగుందా లేదా అంతే మాట్లాడుకోం. సో అలాంటి సినిమాలు ఆయన తీస్తారు. సో ఇన్ ఎ వే ఐ ఫీల్ కొంచెం నాకు ప్రౌడ్ గా కూడా ఉంటుంది. అంటే ఇంద్రగంటి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి, నా పర్ఫార్మెన్స్ చూసి, అండ్ హీ సేస్ దట్ ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్ అంటే ఫర్ మీ దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ జస్ట్ దాట్. నాకు ఇంద్రగంటితో వర్క్ చేయడం కూడా ఏంటంటే యూ జస్ట్ డోంట్ గ్రో యాజ్ అన్ యాక్టర్. అంటే జనరల్ గా వీ డిస్కస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా. సినిమా చేస్తున్నప్పుడు వీ డిస్కస్ అబౌట్ అదర్ సినిమా అండ్ వీ డిస్కస్ అబౌట్ జనరల్ లైఫ్ లో కూడా. సో his ideology and his analyzing of certain things is very interesting and it's a very learning experience anamata ayantho cheyadam. So very happy. Hopefully this is just 3 films, at least 10 films aina chestha ento baaguntundi. డెఫినెట్లీ అండి, చేయాలి. అది కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాము. మీ కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ బాగుంది కదా, అందుకోసమని. సో ఇక నెక్స్ట్ ఈ అమ్మాయి గురించి చెప్తా. సారీ వాట్ ఇట్స్ ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి గురించి చెప్పా. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి కృతి శెట్టి కదా, మీకు చెప్పాలి. రైట్ కృతి శెట్టి. సో తన గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ ఉపెనా మూవీతో తనకు చాలా క్రేజ్ వచ్చింది. సో మీరు నెక్స్ట్ మూవీ ఏమో ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటున్నారు. సో ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకున్నారు. ఎలాంటి క్యారెక్టర్ తనది, ఎంత ప్రాధాన్యత ఉంటుంది తనకి? చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. అంటే ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది. ఆయన కథల్లో చూస్తే కనుక అమ్మాయిలకి ఏదో వచ్చి పాటలు లేకపోతే మొత్తం హీరో చేస్తుంటే ఆలోచించడం కూర్చోవడం ఆ టైప్ లో అయితే ఉండదు. సో డెఫినెట్ గా షీస్ గాట్ ఎ మేజర్ రోల్ టు ప్లే, ఎందుకంటే గారు అన్ని సినిమాలు లాగానే. అండ్ మేము ఈ అమ్మాయిని సైన్ చేసినప్పుడు ఇంకా రిలీజ్ కూడా కాలేదన్నమాట. సో ఎందుకంటే గారు కానీ మేము డిస్కస్ చేసినప్పుడు ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఈ అమ్మాయి బాగా చేయగలదు అని ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే షూట్ స్టార్ట్ చేసామో దెన్ హీ వాజ్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ చాలా బాగా చేయగలదు అని చెప్పి అమ్మాయి.
అండ్ ఫస్ట్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ నేను లేను, ఒక 1 week 10 days వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ లో ఐ వాజ్ షూటింగ్ ఫర్ అదర్ ఫిల్మ్ అండ్ ఐ టోల్డ్ ఐ వాంట్ బ్రేక్. సో కాకపోతే ఒక రోజు నన్ను పిలిపించి చూపించారనమాట, షీస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, ఒకసారి రా ఎప్పుడైనా సెట్ కి అంటే. అండ్ ఐ సీన్ కపుల్ ఆఫ్ ఫస్ట్ షాట్స్ అండ్ ఐ థింక్ ఫర్ ఏజ్ అంత మెచ్యూరిటీగా పర్ఫామ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. చాలా డెడికేటెడ్ పర్సన్. ఐఎమ్ షూర్ దిస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ ఉప్పెన కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కానీ ఇట్ బి జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ సీ లాట్ మోర్ వర్క్ ఫ్రమ్ హిమ్. ఉప్పెన కన్నా ముందే ఈ మూవీలో తను సైన్ చేసింది కదండి, దీంట్లో నాని మూవీలో. నాని మూవీలో కూడా. అవును. ఓకే, మిగతా క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయండి ఈ సినిమాలో? అదే వెరీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. అంటే మనకి బయట కనిపించే చుట్టుపక్కల కనిపించే క్యారెక్టర్ రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు డైరెక్టర్ అనగానే ఇప్పుడు నా జనరల్ కో డైరెక్టర్లు ఎలా ఉంటారు, ఇప్పుడు ఒక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలి అన్నప్పుడు ఆ అమ్మాయి ఎలాగా అనుకుంటారు, హూస్ నాట్ ఈవెన్ కనెక్టెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి వాళ్ళ అమ్మాయిలు అలా తీసుకోవాలంటే. సో వాట్ ఈస్ దేర్ పర్సెప్షన్ అబౌట్ సినిమా, వాళ్ళ ఇంట్లో జరిగేది అండ్ ఒక హౌ దిస్ బోత్ కనెక్ట్ అనేది ఒక చిన్న, యూ హ్యావ్ టు సీ ఇట్ బికాస్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు స్టిల్ సే. ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయండి చుట్టుపక్కల, అంతా రియల్ లైఫ్ క్యారెక్టర్స్. నో మీన్ ఇట్లాంటి జనాలు బయట అక్కడ కనిపించారు ఆ టైప్లో అయితే ఉండదు. ఓకే, రైట్. ఇక పోతే మీ మామయ్య కృష్ణ గారి ఫ్యామిలీ నుండి ఇంకొకరు గల్లా జయదేవ్ కొడుకు కూడా సినిమాల్లోకి వస్తున్నారు కదా. సో తనతో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది? తనకేమైనా అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీతో మాట్లాడడం జరిగిందా? మీరేమన్నా తనకు సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? మీకు ఎలా అనిపిస్తుంది తన సినిమాల్లోకి రావడం? No, he definitely deserves it and to come into films. And not necessarily because I'm not saying this into family nunchi vastunadu kabatti I'm not saying he deserves to come, because I'm not saying that. Nakem anpisthundi ante he's done his groundwork. Tanu cheyalsina hard work tanu chesadu, tanu kashtapadadu, and it's not depending completely on family background మీద డిపెండ్ అయ్యి రాలేదు. సో తను చేయాల్సిన కష్టపడి తను చేయాల్సిన ఎఫర్ట్ తను పెట్టాడు కాబట్టి I feel he deserves to be coming into films, and I just wish him all the luck also. And cinema industry loki vachinappudu it's just not the talent also, you have to be at the right place, right moment, right time of the release. So I kuda untai. I wish him all the luck, and definitely గా సినిమాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీలో ఉన్నప్పుడు. సినిమాల గురించి జనరల్ గా ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, డైరెక్టర్ తో పని చేస్తే బాగుంటుంది. అండ్ నాకు పద్మ గారు కూడా అడిగినప్పుడు ఐ టోల్డ్ దెమ్, వీళ్ళిద్దరు ఇంద్రగంటి గారితో కానీ ఆదిత్యతో, శ్రీరామ్ ఆదిత్యతో చేస్తే కనుక ఇట్ బి ఇంట్రెస్టింగ్ బికాస్ ఐ వర్క్ విత్ దెమ్, ఐ నో దట్ ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. అంటే దే లక్కీలీ ఫౌండ్ ఏ స్టోరీ విత్ ఆదిత్య అండ్ దే డూయింగ్ దిస్ ఫిల్మ్. అంటే వీ కెన్ జస్ట్ సజెస్ట్, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ మా ఫ్యామిలీలో ఉన్న స్వీట్నెస్ ఏంటంటే దే లెట్ యూ డూ వాట్ యూ ఫీల్ లైక్ డూయింగ్. Sometimes you'll be successful, sometimes you won't be successful, but the beauty of it is అంటే you grow as an individual person also. So that's what happened for me also. ఏంటంటే I've never gone కృష్ణ గారితో కూర్చొని మహేష్ తో కూర్చొని ప్రాజెక్ట్ సెట్ చేయించుకోవడం అట్లాంటి జరగలేదు. సో ఈవెన్ హీ ఆల్సో హీస్ డన్ ఇట్ ఆన్ హిస్ ఓన్, స్క్రిప్ట్ పికింగ్ కానీ అవన్నీ కూడా. సో ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ యూ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ పర్సన్. నాట్ నెసరీ ఎప్పుడు 24 hours ఫ్యామిలీ పక్కన ఉండడం కుదరదు కదా. సో ఐఎమ్ షూర్ హీస్ డన్ హిస్ ఎఫర్ట్ అండ్ హీ విల్ బి సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను. ఓకే, రైట్. మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా మీ జర్నీ అట్లా నడుస్తుంది. సో ఒక్కోసారి అక్కడ స్పోర్ట్స్ని మీరు మిస్ అయినట్టు మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరా? అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, బికాస్ ఐ హావ్ టు ఫ్రాంక్లీ అడ్మిట్ నా ఫస్ట్ లవ్ వాజ్ స్పోర్ట్స్. బట్ ఏమైంది అంటే వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఓవర్ దేర్ ఇట్స్ హెల్పింగ్ మీ ఇన్ ఫిల్మ్స్ రైట్ నౌ. సో అంటే ఫిజికల్ ఫిట్నెస్ వైజ్ చూస్తే కనుక నేను సినిమాల ఇండస్ట్రీలో వద్దాం అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టు బీ వాట్ ఐ యామ్. నేను ఆ టైంకి ఆల్రెడీ ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ లైక్ 3-4 months ఆఫ్ గుడ్ ప్రెప్ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ దట్ ఫిజికల్ ఫిట్నెస్. అండ్ స్పోర్ట్స్ ఆడడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఆ ప్రెషర్ ని తీసుకోవడం, హ్యాండిల్ చేయడం, బికాస్ యూ ఎక్స్పోజ్ టు హైయెస్ట్ ప్రెషర్స్ స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు. సో అది ఆ ప్రెషర్ హ్యాండ్లింగ్ కూడా కొద్దిగా ఈజీగా ఉంది, బికాస్ సినిమా వచ్చినప్పుడు ఉన్నట్టుండి
ఒక 50 మంది 100 మంది ముందు యాక్ట్ చేస్తూ ఉండాలి. సో హ్యాండ్లింగ్ దట్ ప్రెషర్ ఆల్సో మేడ్ ఇట్ ఈజీ. బట్ స్పోర్ట్స్ అనేది వాస్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. అండ్ బట్ ఇప్పుడు ఏంటంటే మన ఫిల్మ్ ఒకప్పుడు నేను క్విట్ చేసి సినిమాల్లోకి వచ్చినప్పుడు స్పోర్ట్స్ వాజంట్ లైక్ యూ కాంట్ మేక్ ఎ లివింగ్ త్రూ స్పోర్ట్ ఇండియాలో ఆ టైం. రైట్ నౌ చూస్తే కనుక ఇట్స్ లిటిల్ బెటర్, యువర్ లైఫ్ ఇస్ లిటిల్ మోర్ సెక్యూర్. సో ఐ హ్యాడ్ టు క్విట్ ఫర్ certain other reasons also. I have that small regret for sure, but that's how life is. ఓకే, ఇక్కడ ఎంత కష్టపడినా కొంచెం అదృష్టం మాత్రం కలిసి రావాలి ఇక్కడ. సో మీరు డెస్టినీని నమ్ముతారా? Yeah, after you put an effort, yes. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ దే హావ్ డన్ దేర్ హార్డ్ వర్క్ అండి. వాళ్ళు ఏదో లక్కీగా డెస్టినీ ఉందని చెప్పి అచీవ్ చేసింది. మేబీ ఒక సినిమా కొడతారేమో, మేబీ దాని తర్వాత మాత్రం యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్ అండ్ లక్ షుడ్ ఫేవర్ యూ ఆల్సో సో దట్ యు గ్రో ఫాస్ట్. వితౌట్ ఎఫర్ట్ ఐ డోంట్ థింక్ డెస్టినీ ఉంది కదా అని యూ కాంట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, సో మీరు హిందీలో కూడా చేశారు భాగి మూవీ, మంచి హిట్ అయింది అది, కానీ ఆ తర్వాత మళ్ళీ చేయలేదు. ఎందుకని? అలాంటి ఆపర్చునిటీస్ రాలేదా, లేకపోతే మీకు వచ్చినా నచ్చలేదా ఏంటి? There were some interesting projects అండి వచ్చింది. బట్ ద థింగ్ ఇస్ అంటే ఒక చిన్న క్లాష్ ఉంది ఇక్కడ ఉన్న. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మాస్త్రం ఉంది, దే వాంటెడ్ మెయిన్ విలన్ గా దానికి అడిగారు and they wanted 90 days of shoot and spread for 2 years or 3 years or something ఆ టైప్ లో. అండ్ అదే టైంలో నాకు సమ్మోహనం ఉంది, సో ఐ వెంట్ ఫర్ సమ్మోహనం. అప్పుడు ఒకవేళ వచ్చేసి నేను సమ్మోహనం మిస్ అయ్యాను. సో ఏంటంటే బేసికలీ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు హిందీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఎప్పుడు ఎఫర్ట్ సెపరేట్ గా ఏం పెట్టలేదు. ఈవెన్ బాగా చేసినప్పుడు కూడా జస్ట్ an ఆఫర్ అది వచ్చింది, ది ఆడిషన్ అండ్ ఐ హ్యాడ్ టైం, నేను చేశాను. నాకేంటంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో గ్రో అవడానికి చాలా స్కోప్ ఉంది ఇంకా. సో నా ఫోకస్ అంత తెలుగు ఇండస్ట్రీలో ఉంది రైట్ నౌ. ఇన్ కేస్ దేర్ సమ్ ఫిల్మ్ దట్ వర్క్స్ హియర్ అండ్ దేర్ దెన్ ఐ డూ. ఓకే, maybe Pullala Gopichan that's been there for last couple of years in the pipeline. Hopefully it's getting in, it's falling in place and we might shoot it soon. ఎందుకని ఈ పుల్లెల గోపిచంద్ బయోపిక్ ఇంకా లేట్ అయితూ వస్తుంది? అంటే that needs heavy budgets and initially what happened was there were different reasons. అంటే it's biopic అన్నప్పుడు అతని లైఫ్ స్టోరీ మొత్తం తీసుకొని అది ఒక స్టోరీగా రెడీ చేయాలి. మనం జనరల్ గా రూమ్ లో కూర్చొని కథ రాయడం కాదు కదా, రెగ్యులర్ స్టోరీస్ అయితే. బయోపిక్ అన్నప్పుడు యూ హావ్ టు మీట్ సో అండ్ సో పీపుల్ అండ్ దాన్ని ఒక స్టోరీగా ఫార్మ్ చేయాలి. సో ఆ స్టోరీ రెడీ చేయడానికి సర్టన్ టైం పట్టింది. ఆ స్టోరీ రెడీ చేసే టైంలో హీ వాజ్ అచీవింగ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు సింధు మెడల్ వచ్చింది, సాయనా ఇస్ విన్నింగ్ దేర్, ఏదో సమ్ అదర్ డిస్టర్బెన్స్. సో ఎప్పటికప్పుడు చేంజెస్ కూడా చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్స్, మాకు హ్యూజ్ బడ్జెట్స్ కావాలి. ఎందుకంటే టు షూట్ ద గేమ్ అతంటే ఇప్పుడు స్టేడియంస్ కావాలి, ఒలింపిక్స్ షూట్ చేయాలి. సో బడ్జెట్స్ కూడా హెవీగా కావాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైమ్ సో ఒకసారి బ్రేక్ రోడ్ బ్లాక్ వచ్చినప్పుడు దేర్ వాజ్ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అగైన్. పెద్ద ప్రొడక్షన్ హౌస్ వస్తుంది. ఇప్పుడు నుంచి వస్తే ఫస్ట్ టైం ఒక లోకల్ ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, దాని తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ వచ్చారు, దాని తర్వాత ఒక టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, దాని తర్వాత బాలీవుడ్ లో మంచి ప్రొడ్యూసర్, ఇప్పుడు బాలీవుడ్ ఆన్ ద బిగ్గెస్ట్ బ్యాండ్ వచ్చింది. సో ఇట్స్ జస్ట్ గ్రోయింగ్ places and I think it's happening, it's delayed for the right reasons. రేపు సినిమా వచ్చినప్పుడు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కనిపిస్తుంది. మీరు చాలా పట్టుదలతో ఉన్నారు పుల్లెల గోపీచంద్ మూవీ తీయాలని. ఒకవేళ ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోతే మీరు సొంతంగా తీసే ఆలోచన ఏమైనా? అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ కీపింగ్ మనీ అండి, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ యూ హ్యావ్ టు మార్కెట్ ద ఫిల్మ్ ఆల్సో. అంటే నేను ఒక యాక్టర్ గా బిజీగా ఉన్నాను అండ్ నేను ఎంత టైం డెడికేట్ చేయగలను అంటే ఆ ఫిల్మ్ కి ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేసి మార్కెట్ చేసే వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు నేను బాలీవుడ్ లో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇది టు మార్కెట్ అసలు. ఏదో ఒక సినిమా తీసుకుని ఒకరి మీద డిపెండ్ అయిపోయి చేయడం తప్పితే, ఇన్ కేస్ ద బిగ్ నేమ్స్, బిగ్ స్టూడియోస్ కమింగ్ ఇన్, యూ హ్యావ్ టు లెట్ దెమ్ కమ్ ఇన్. అంటే యూ హ్యావ్ టు వెయిట్ అండి. అంటే కొన్నిసార్లు ఏంటంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వర్క్ విత్ ద రైట్ పీపుల్. It's not about just investing money also. We need the right technicians, correct director undali. So all these should fall in place.
యా, ఎందుకంటే నన్ను దోచుకుందు అంటే మూవీ తర్వాత మళ్ళీ మీరు ప్రొడక్షన్ వైపు అంతా చూడలేదు కదా, యా ఏం అంటే చెప్పలేదు. మనకు బేసిక్ గా అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ లేడు, మన దగ్గరికి వచ్చాడు, మనం చేసాం. ఇప్పుడు రైట్ నో ఏంటంటే కథలే ఇంపార్టెంట్ అండి. కథలు దొరికితే ప్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు లాట్ ఆఫ్ స్టూడియోస్ బ్యాక్, మన దగ్గర అమౌంట్ కూడా అవసరం లేదు. మంచి కథ ఉందంటే అదే లాట్ ఆఫ్ స్టూడియోస్ అండ్ ఐ హావ్ ప్రీ మార్కెట్ ఆల్సో. డెఫినెట్ గా మంచి కథ వచ్చినప్పుడు ఐ స్టిల్ డూ ఇట్. ఓకే, సో ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా చేశారు కదా, సో ఎలాంటి ఫీల్ ఇచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్? ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ థింక్ నేను ఆ సినిమాకి ఎంత పెట్టాలో అంత పెట్టాను, అండ్ వి మార్కెటెడ్ ఇనఫ్ ఆ సినిమాకి. వాట్ ఎవర్ వీ వాంటెడ్ వి అచీవ్ దట్ అని అనుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమా కూడా దే వాజ్ మై ఇన్వెస్ట్మెంట్ అండ్ ఐ వాజ్ కంట్రోలింగ్ ది ప్రొడక్షన్ ఆల్సో, SMS కి వచ్చినప్పుడు కూడా. సో ఫ్రమ్ దేర్ ఇఫ్ యూ సీ నన్ను దోచుకుంది బట్టి ఐ ఫీల్ వాల్యూ ఫర్ మనీ ప్రొడ్యూసర్ అంటారు చూసా, ఆ టైప్ ఆఫ్ గా ప్రొడ్యూస్ చేశాను నన్ను దోచుకుంది బట్టి. ఎవ్రీబడి న్యూ, డైరెక్టర్ కొత్త, ఆల్మోస్ట్ ఆర్టిస్టులు కూడా చూస్తే కొంతమంది కొత్త వాళ్ళే, ఈవెన్ హీరోయిన్ కొత్త మేమే ఇంట్రడ్యూస్ చేసాము అమ్మాయి. అండ్ సో చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ న్యూ, ఆల్మోస్ట్ న్యూ యంగ్ టీమ్ అండ్ స్టిల్ వి పుల్డ్ ఆఫ్. రైట్, ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇప్పుడు అంటే చాలా టైం దొరుకుతుంది మన గురించి మనం ఆలోచించుకోవడానికి, ఏంటి పాస్ట్ ఏంటి ప్రెసెంట్ ఏంటి అని. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీలో వచ్చిన చేంజెస్ ఏంటి, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఒక మెజర్ చేసి ఇది ఇచ్చింది ఎగ్జాక్ట్ గా చెప్పలేం. డెఫినెట్లీ గ్రో అయ్యాము. అంటే ఎవ్రీ పర్సన్ గ్రోస్. మెయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాకపోయినా బయట ఎక్కడైనా ఉన్నా సరే ఎవ్రీ పర్సన్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ లో నేర్చుకుంటూ ఉంటాడు. అండ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తే వన్ థింగ్ ఇట్ చేంజెస్ ఏంటంటే మీ బేస్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మీకు నేర్పించిన, అప్పుడు చిన్నప్పుడు అమ్మ నాకు నేర్పించింది కష్టపడాలి, యూ హ్యావ్ టు పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్ అనేది. సో దట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఫర్ మీ. ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ లో ఉన్నా ఐ ఆల్వేస్ గివ్ మై 100%. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో ఐ ఆల్వేస్ గివ్ మై 100%. అది కాన్స్టెంట్ గా ఉంటుంది. కానీ బట్ సర్టన్ అదర్ ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఇండస్ట్రీ మారుతున్నప్పుడు అనలైజింగ్ సర్టన్ థింగ్స్ అయితే దానివల్ల గ్రో అవుతుంది. బట్ ఆ బేస్ అనేది చిన్నప్పుడే పడాలి అని నా అనుకుంటున్నాను. అండ్ యాజ్ అన్ యాక్టర్ గా కూడా చూస్తే ఐ థింక్ మోర్ దాన్ నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ కేస్ యూ ఆర్ వెరీ హానెస్ట్ పర్సన్ రియల్ లైఫ్ లో ఒక హానెస్ట్ పర్సన్ గా ఉన్నారు అంటే యూ ఆల్వేస్ ఎ గుడ్ యాక్టర్. ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ సమ్ ఆఫ్ వెరీ బిగ్ యాక్టర్స్ కూడా. ఇప్పుడు కృష్ణ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ, ఐ ఫీల్ వాళ్ళ సక్సెస్ అవడానికి కారణం ఇట్స్ నాట్ ఓన్లీ దేర్ ఎఫర్ట్ బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దే వెరీ హానెస్ట్ పీపుల్. అంటే యాక్టర్ గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జనరల్ గా వాట్ ఈస్ టు బి అన్ యాక్టర్ అంటే యూ హ్యావ్ టు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టెప్ ఇన్ టు షూస్ ఆఫ్ అన్ అదర్ పర్సన్, అదర్ క్యారెక్టర్. సో మీ గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే కనుక వీ కాన్ స్టెప్ ఇన్ టు దస్. సో రియల్ లైఫ్ లో కూడా ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ గుడ్ టు సమ్వన్ ఎల్స్ అవుట్ సైడ్ ఆర్ టు వాంట్ టు డూ గుడ్ ఫర్ సమ్వన్ ఎల్స్, ఒక అతనికి 10 రూపాయలు ఇవ్వాలి లేకపోతే 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకుంటాం. మన గురించి ఆలోచిస్తున్నాం అంటే మన దగ్గర ఉంచేసుకుంటాం. యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అస్, యూఆర్ థింకింగ్ అబౌట్ దెమ్. సో యాక్టర్ కి రియల్ లైఫ్ లో ఒక హానెస్ట్ గా బతికే వాళ్ళకి చాలా కోరిలేషన్ ఉంటుందని నా ఫీల్. ఇన్ కేస్ యువర్ ఫేక్ ఇన్ రియల్ లైఫ్, మీరు ఎంత కష్టపడినా సరే స్క్రీన్ మీద ఇట్ లుక్ ఆల్ ఫేక్. సో ఐ థింక్ దట్స్ ది ఫండ్ ఐ హావ్ లెర్న్డ్ దిస్ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే, ఇంకా మీకు వీళ్ళతో వర్క్ చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి, అంటే I just want to do films that people think I can't do. And that's a challenge. And నాకు కొద్ది ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయడానికి. ఇప్పుడు రోజు సెట్ కి వెళ్తున్నాము, షూట్ కి వెళ్తున్నాము అంటే కనుక, రెగ్యులర్ గా చేసే క్యారెక్టర్ అయితే కనుక మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఆల్రెడీ చేసాం, వి టేక్ ఇట్ ఈజీ. ఒకవేళ అమ్మో ఇది ఎలా చేస్తామని భయం ఉన్నప్పుడు వి డూ సమ్ గ్రౌండ్ వర్క్. దేర్ బి సమ్ ఇంట్రెస్ట్ ఫర్ మీ టు గో అండ్ షూట్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఐ ఆల్వేస్ డన్ లైక్ దట్. ఎవ్రీ ఫిల్మ్ చూసినా సరే, ఫస్ట్ లోనేమో యాక్షన్ డాన్స్లు ఫైట్లు చేస్తాను అని చెప్పి SMS ద్వారా వచ్చింది. దాంతో ప్రేమ కథ చిత్రం చేశాను. వేరే
ఈక్వల్ ఇంపార్టెన్స్, ఒకటి యాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత కృష్ణ కలిపింది ఇద్దరిని, ఇతను ఫైట్లు స్టంట్లు చేస్తాడు అని అంటారు. సో హౌ మరి అట్లాంటి వ్యక్తిని మీరు కృష్ణ కలిపి ఇద్దరిలో ఎలా తీసుకున్నారని చెప్పి అడిగారు. సో ఐ డన్ దట్. సమ్మోన్ లాంటి ఫిల్మ్, ఫిజిక్ ఉండదు, ఏమి ఉండదు, లైటర్ వెయిన్ ఫిల్మ్, స్టిల్ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. సో whenever I felt like this is a film, this is a character which is really tough, that is a character I always wanted to do. Okay. So future lo kuda I'll try and experiment with different characters. Okay, సుధీర్ బాబు అంటే ఇది ఏదైనా చేయగలడు అని ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ మీరు చేయాలని అనుకుంటున్నారు. సో ఇప్పటివరకు ఓకే రైట్. ఇక మీకు నచ్చిన హీరో ఎవరండి మహేష్ బాబు కాకుండా? లాట్ ఆఫ్ పీపుల్ అండి, ఒకళ్ళు అని చెప్పలేను. బికాస్ పలానా సినిమాలో పలానా వాళ్ళు మాకు నచ్చుతారు, అండ్ మేబీ వాళ్ళే ఇంకో సినిమా చేసినప్పుడు ఐ డోంట్ ఫీల్ సో గ్రేట్. సో ఫిల్మ్స్ వైజ్ చూసిన లాట్ ఆఫ్ నార్త్ లో చూస్తే రితిక్ రోషన్ గారు కానీ, మన సౌత్ లో చూస్తే ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు కానీ, అండ్ నాని కానీ. సో ఆల్ దీస్ ఆర్ they've done great films and great characters. వాళ్ళు చూసినప్పుడు there's something, some certain films లో I really like. So it's not like one person is the best actor అని అన్ను, but films wise, film palana film నచ్చితే కనుక maybe these are the people whom I liked in certain films. ఓకే, మీరు ఎప్పుడు ఫిట్నెస్ గురించి కొంచెం, అంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి, లేకపోతే మూవీస్ ఎట్లా రాబట్టో, సో ఎప్పుడు ఫిట్గా ఉంటారు. మీ 6 ప్యాక్స్ గురించి మిగతా హీరోలు మిమ్మల్ని ఏమైనా అడ్వైజ్లు అడుగుతూ ఉంటారా, సజెషన్స్ అడుగుతూ ఉంటారా? మిగతా హీరో అందరూ అడుగుతారు, ఒక్కళ్ళు కాదు. ఓకే, బట్ ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ కన్వర్సేషన్ ఇస్ అబౌట్ ఫిట్నెస్. దే విల్ ఆస్క్ మీ ఇది ఎలా చేద్దాం, అది ఎలా చేద్దాం, ఇది ఎలా చేసావు, ఇది ఎలా చేసావు. సో దేర్ ఇస్ ఆల్వేస్ దట్ ఫుడ్ ఇలా తినచ్చా, తినకూడదా, ఈ టైంలో తినాలి. So 100 was not only actors, anybody in my circle, whoever comes, they always come and ask me about this. So I thought, apart from films, okay, I'm just trying to see wherein I can create an app or a website wherein every information is there. The knowledge I've gained, I want to share it over there. So I'm working on it. Maybe a couple of months it will be out. Okay. Mahesh Babu ఏమన్నా అడుగుతూ ఉంటారు? అంటే పర్టికులర్గా ఇదంటూ ఏం లేదండి. ఇట్స్ అబౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ ఈట్, హౌ ఐ ప్రెప్, విత్ హూమ్ ఐ వర్కింగ్ అవుట్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విల్ ఐ డూ సర్టన్ థింగ్స్. సో అట్లాంటివి కాన్స్టెంట్ గా నాట్ పర్టికులర్ గా ఒకటి అని నేను చెప్పలేను. మెనీ థింగ్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఇది అడుగుతారు. హీస్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ వాంట్స్ టు మెయింటైన్ అ సర్టన్ వెయిట్. సో హీ టాక్స్ అబౌట్ డైట్ ఎక్కువ. He doesn't like that bulking up, పెద్ద ఫిజిక్ అట్లాంటివి పెద్ద నచ్చదు తనకి. He wants to look lean and maintenance వరకు. Right now, ఇది ఇనిషియల్ గా నేను సినిమాలోకి వచ్చినప్పుడు there was more, he was asking me a lot of questions on this, but right now and whatever he's learned, Tane itself is a big encyclopedia on fitness and food. ఓకే, సో ఇప్పటివరకు చేసిన సినిమాలలో మీరు అన్నీ కూడా, అంటే ఒక సినిమాకి ఇంకో సినిమా క్యారెక్టర్కి సంబంధం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి డిఫరెంట్గా మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో మీ ఫ్యామిలీ నుండి, కృష్ణ గారి నుండి కానీ, మహేష్ బాబు గారి నుండి కానీ ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా మీకు? ఇట్స్ మోర్ దాన్ కాంప్లిమెంట్స్. అంటే ఎవ్రీ సినిమాకి ఆబ్వియస్లీ దే సేస్ వాట్ ఆర్ ద పాజిటివ్స్ ఇన్ దట్ ఫిల్మ్, but I can see they are happy and they're happy about my work. అంటే కృష్ణ గారికి వచ్చేటప్పటికి, ఇప్పుడు మహేష్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయినా ఒక చిన్న మురిసిపోతూ చిన్న నవ్వు వస్తుంది ఫేస్ లో. సో దాట్ ఐ కుడ్ సీ. ఫస్ట్ లో ఉండేది కాదు, ఫస్ట్ లో నేను సినిమాలకు రాకముందు ఇట్ వాస్ నైస్ అల్లుడు లాగా, బట్ లేటర్ ఐ కెన్ సీ దే వాస్ ఒక చిన్న, ఇప్పుడు మహేష్ గురించి మాట్లాడుతూ చిన్న నవ్వు ఎలా ఉంటుంది ఫేస్ మీద, అండ్ he always wants to inquire at what's happening on set lo. So adi I've noticed. So that itself, it's more than just saying okay you cinema baa chesavu, bale chesavu అని చెప్పడం కన్నా కూడా I could see that inside he's happy about me and to hear about me and to know about me la. And Mahesh kocheyappudiki there were many comments that he's done. Someone wise he truly believed that it was a very good film, and I still remember he called me up
midnight లో కాల్ చేసి then he said this is a film you have to promote it properly అని చెప్పి. And I'm sure Sridevi Soda Center will be one film, both will be very happy. ఎందుకంటే కృష్ణ గారు ఎప్పుడు యూ ఆల్వేస్ టోల్డ్ మీ ఫ్యాన్స్ చెప్తున్నారు ఇలా ఒక యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయండి, చెయ్యి నువ్వు అని. అండ్ బట్ నేనే ఒక హెసిటేట్ చేసామండి, ఎందుకంటే ఆడమగడ్ర బుజ్జి డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. ఇట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్. దెన్ ఆడమగడ్ర బుజ్జి తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నేను సినిమా చేస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే కంటెంట్ కూడా ఉండాలి ఇంపార్టెంట్ అని. దే షుడ్ బి గుడ్ కంటెంట్, గుడ్ మెసేజ్ ఉండాలి సినిమాలో. అండ్ జస్ట్ ఏదో ఫైట్లు ఉన్నాయి, డాన్స్ ఉన్నాయి సినిమా చేయకూడదు. సో అందుకోసమే ఐ కుడెంట్ గెట్ దట్ స్క్రిప్ట్ ఇన్ రోజులు. బట్ శ్రీదేవి సోడా సెంటర్ ఇస్ దట్ స్క్రిప్ట్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది బట్ కంటెంట్ వైజ్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఓకే, సో ఇక మీ వైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి? లాస్ట్ టైం లాక్డౌన్లో అందరూ ఇంట్లో ఉండి ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఈసారి మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నారు? చాలా మూవీస్ ఆగిపోయాయి, సో చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎట్లా ఉంటుంది? I never had any pressure before also or even during COVID time also. And basically the support I get from them is really immense. And that there will be certain duties which I am supposed to do, and she takes care of, she understands. ఎందుకంటే తను కూడా ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ బ్రదర్ని కానీ చూస్తూ ఉంది క్లోజ్ గా. అంటే హౌ దే వర్కింగ్ స్టైల్, ఇట్స్ నాట్ లైక్ కార్పొరేట్ స్టైల్ ఉండదు. ఒకసారి ఏమో ఒక వారం రోజులు 10 రోజులు కనిపించాం, లేట్ నైట్ లో వస్తాం, ఎర్లీ మార్నింగ్ ఆ లేచి లోపల వెళ్ళిపోతూ ఉంటాం. సో షీ అండర్స్టాండ్స్ దట్ బికాస్ తను ఒక ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి. అండ్ బికాస్ ఆఫ్ దట్ ద సపోర్ట్ కానీ దే వాజ్ నెవర్ ఎన్ ఇష్యూ ఫర్ మీ అండ్ హర్ అబౌట్ ఎనీ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఎంచుకున్నాను. అండ్ ఆల్సో షీ ఈస్ అ వెరీ గుడ్ జడ్జ్ ఆఫ్ ఫిల్మ్స్ స్క్రిప్ట్స్ కానీ. నాకు నచ్చి నేను రోజు విన్నాను అంటే ప్రతి ఒక్కటి తన దగ్గర తీసుకుని నాకు నచ్చిన వరకు ఓకే చేద్దాం అనుకున్నా ఒకసారి విను అని చెప్పి నేను తనకు చెప్పడం జరుగుతుంటుంది. అండ్ షీ వాజ్ ఆల్వేస్ గుడ్ అండ్ అంటిల్ నౌ షీ వాజ్ గివింగ్ మీ గ్రేట్ సజెషన్స్. ఓకే, సో మీకు మామూలుగా ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఆ స్టోరీ మీరు మీ వైఫ్ కి వినిపిస్తారా? సజెషన్స్ అడుగుతారా? అంటే నేను ప్రతి ఒక్కటి కాదు, నేను చేద్దాము అనుకున్న సినిమా అయితే వినిపిస్తాను. నేను ఫిక్స్ అయ్యి ఓకే ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నా ఒకసారి విను అని అదే చెప్తాను. Okay. There were a couple of scripts అలా తీసుకెళ్ళి she didn't like it much and I also thought about it and I cancelled it. Okay. There were a couple of scripts. అంటే మేబీ షీస్ గ్రోన్ అప్ సీయింగ్ చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఫ్రైడే కానీ ఏదో సినిమా వెళ్తూ ఉంటారు, రిలీజ్ అయిన సినిమాకి. వాళ్ళ నాన్నగారు చేసింది కానీ, రమేష్ గారు ఎల్డర్ బ్రదర్ చేసింది కానీ, వాళ్ళ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ నేను టెస్ట్ చేస్తాను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఓకే ఇది రేపు నాకు నచ్చుతుందా లేకపోతే జనాలకి ఆడియన్స్ థియేటర్ లో కూర్చొని నచ్చుతుందా? అండ్ స్లోగా నేను కూడా అలా మారిపోయాను. ఫైనల్ గా నా స్క్రిప్ట్ ఉండి పర్ఫార్మెన్స్ మన స్కోప్ ఉంది, ఫైనల్ గా. యా, సుధీర్ గారు చాలా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మీ బర్త్డే సందర్భంగా. సో నెక్స్ట్ టైం బర్త్డే టైంకి మాత్రం ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ వెళ్ళి అన్ని అంటే పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటూ, మీరేవైతే మీ సినిమాలు ఇప్పటివరకు షూట్ కంప్లీట్ చేసుకున్నాయో, ఏవైతే థియేటర్లో రిలీజ్ చేయాలని మీరు అనుకుంటున్నారో థియేటర్లోనే రిలీజ్ కావాలి, సిచ్యువేషన్స్ అన్ని మునుపటి రోజులు రావాలని కోరుకుంటున్నామండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి. And thank you once again. Happy birthday, Sudhir garu. Thank you so much, Andy. Thanks for this lovely interview. Yeah, hopefully finally. Hopefully Miranatu, all this should end and peace should prevail everywhere. Okay, finally మీ ఫ్యాన్స్ కోసం ఏదైనా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా, సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? These are tough times, but I would say stay positive, COVID positive, just stay positive because everything this will go. This is just a phase. Maybe couple of months, everything will be back on track. Intlo only stay safe, stay home. And Sridevi Soda Center, well, glimpse release ayindi. I'm sure this is one film you will love it. And eppudu nunchi adugutunna kind of a script. I'm sure I won't let you people down. Right. Thank you so much. It was nice talking to you, Andy.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.